నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన దగ్గర ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉంటాయో గానీ, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఒక చిన్న పదం మాత్రం రాష్ట్ర రాజకీయాలకు షాక్ మీద షాక్ ఇస్తోంది. ఆ పదం పేరేంటో తెలుసా? సర్. అరే బాబు! ఈ సర్ అనే పదం వింటేనే మన రాజకీయ నాయకులకు, ఓటర్లకు గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. ఎందుకంటారా? రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు మొన్న ఆగస్టు 10 తారీఖుతో ముగిసింది. కట్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు మన సిబ్బంది డిజిటలైజేషన్ చేసింది కేవలం 78.26%. అంటే ఇంకా 22% మంది ఓటర్ల భవితవ్యం గాల్లో దీపంలా ఉందన్నమాట. అసలు ఏమైంది ఇక్కడ? మన ఓట్లు ఎటో పోతున్నాయా, లేక ఎన్నికల సంఘం మన ఓట్లతో హైడ్ అండ్ సీక్ ఆడుతోందా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం పదండి. మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య అటు ఇటుగా 3,38,26,448 మంది. ఇందులో సోమవారం సాయంత్రం వరకు సిబ్బంది డిజిటల్ చేసినవి 2,64,73,616 ఫారాలు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంకా 73,52,832 ఫారాలు, అంటే సుమారు 73 లక్షలకు పైగా ఫారాలు గాల్లోనే తిరుగుతున్నాయి. రాత్రి 12 గంటల వరకు ఏదో హడావిడి చేసి కొద్దిగా పెంచినా టార్గెట్ మాత్రం 80% కూడా దాటలేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆఖరి 3 రోజులు వరుసగా రెండో శనివారం, ఆదివారం, ఆపై బోనాల పండగ సెలవులు. మనోళ్ళు సెలవులు వస్తే చాలు, దేవుడి పూజ కంటే కూడా పండగ జోష్లోనే ఎక్కువ మునిగిపోతారు. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగితే ఓటర్లేమో ఫంక్షన్లలో, పండగ హడావిడిలో బిజీ. ఇక ఫారాలు ఎక్కడి నుంచి ఇస్తారు చెప్పండి? ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ జిల్లా ఎక్కడుందో చూద్దాం. ఈ సర్ ప్రక్రియలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ ఏకంగా 94.31% పూర్తి చేసి స్టేట్లోనే టాపర్గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జనగాం 91.68%, మెదక్ 90.53%, సూర్యాపేట 90.45% జిల్లాల వాళ్ళు డిజిటలైజేషన్లో రికార్డులు కొట్టేశారు. ఇక్కడ బిఎల్ఓలు ఏకంగా పరుగులు పెట్టి మరీ పనిచేశారన్నమాట. మరి లాస్ట్ ప్లేస్ ఎవరిదనుకుంటున్నారు? ఇంకెవరిది? మన హైదరాబాదే. హైదరాబాద్ జిల్లాలో కేవలం 58.89% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. మేడ్చల్ మల్కాజ్గిరి 63.97%, రంగారెడ్డి 65.16%. అంటే ఈ జిల్లాల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఎన్నిసార్లు గడువు పొడిగించినా ఈ 3 జిల్లాల్లోని టెక్ మహారాజులు, హైటెక్ ఓటర్లు మాత్రం ఫారాలు ఇవ్వడానికి కనీసం ముందుకు రాలేదు. పోనీలే అని ఆన్లైన్లో ఇద్దామంటే మనోళ్లకు సోమవారం పండగ మతు దిగలేదు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఎవరైతే ఫారాలు ఇవ్వలేదో లేదా ఎవరైతే దొరకలేదో వాళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ అన్కలెక్టబుల్ ఓటర్లు లేదా యాబ్సెంట్ ఖాతాలో వేసేస్తోంది. వీళ్లలో ఎవరెవరు ఉంటారంటే పాపం ఎప్పుడో మరణించిన వారు, ఉపాధి కోసం శాశ్వతంగా దుబాయ్కో, అమెరికాకో లేక వేరే ఊరికో వలస వెళ్లిన వాళ్ళు, ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓట్లున్న దొంగ ఓటర్లు, కాలానికి ఎదురులేక అసలు ఆ అడ్రస్లోనే లేని వాళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. డెడ్ బాడీల ఓట్లు, డబల్ ఓట్లు తీసేస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే బతికున్న అర్హులైన సామాన్య ఓటర్ల ఓట్లు కూడా ఈ తొలగింపు జాబితాలోకి వెళుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు బూత్లలో ఉండడం, చిరునామాలు మారడం వల్ల బిఎల్ఓలు వచ్చి వెతికినా దొరకని వాళ్ల ఓట్లను లేపేస్తున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు అర్హులైన ఓట్లు గల్లంతవుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ పార్టీలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇక మన నాయకుల పరిస్థితి చూస్తేనే జాలేస్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ కేవలం 2,000 నుంచి 5,000 ఓట్లే ఉంటుంది. అటువంటి చోట ఏకంగా 10,000కు పైగా ఓట్ల తొలగింపు జాబితాలోకి వెళుతుంటే ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తకుండా ఉంటాయా? అరెరే, మన సాంప్రదాయ ఓటు బ్యాంకు, మన సానుభూతి పరుల ఓట్లే ఏమైనా పొరపాటున లిస్ట్ నుంచి గల్లంతయ్యాయా అని ప్రతి పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగం ఇప్పుడు రాత్రింబవళ్లు కుస్తీ పడుతోంది. బూత్ స్థాయిల వారీగా మళ్లీ లిస్టులు తెప్పించుకొని తనిఖీలు చేసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల సంఘమేమో ఇదంతా పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం చేస్తున్న పవిత్ర కార్యం అంటుంటే, మరోవైపు రాజకీయ పార్టీలేమో మా ఓట్లు కొట్టేయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సర్ ప్రక్రియ ఓ పెద్ద అగ్నిపర్వతంలా మారుతోంది. మీ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఆగస్టు 17 తర్వాత వచ్చే డ్రాఫ్ట్ లిస్ట్ను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మరి మీ ఓటు ఈ సర్కస్లో సేఫ్గా ఉందా, లేక మీ పేరు కూడా గల్లంతు జాబితాలో చేరిందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.